వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఛాయా చిత్రకళలలో వాస్తవాన్వేషణ, గీతంలో ఫోటోగ్రఫీపై ఆతిథ్య ఉపన్యాసం చేసిన ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ జాన్. స్వచ్ఛమైన నీటితో దుర్గం చెరువు కలకలలాడాలి, బల్దియా కమిషనర్ ఇలంబర్తి. గుంతలు తీశారు, పూడ్చటం మరిచారు, తెరుచుకున్న మ్యాన్ హోల్ పట్టించుకొని అధికారులు. శివాజీనగర్ గెస్టెడ్ ఆఫీసర్స్ పార్క్ ను పరిశీలించారు జనసేన పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి. ఏలేశ్వరంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పులివెందులలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. పులివెందుల పట్టణంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జి మనోహర్ రెడ్డి, వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐటీ జోన్లో అత్యంత కీలకమైన దుర్గం చెరువును స్వచ్ఛమైన నీటితో కలకలలాడేలా తీర్చిదిద్దాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. చెరువులోకి చేరే మురుగునీటిని పూర్తిగా చెక్ పెట్టి వర్షపు నీరు వచ్చేలా పూర్తిస్థాయి వ్యవస్థకు అభివృద్ది పరచాలని అధికారులను ఆదేశించారు. షెల్లింగంపల్లి జోన్ పరిధిలో దుర్గం చెరువును జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, జలమండలి ఎస్ఎన్డిపి విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జలమండలి చేపట్టనున్న మురుగునీటి డైవర్షన్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఎస్ఎన్డిపి ఆధ్వర్యంలో చేపడుతున్న స్ట్రాంగ్ వాటర్ లైన్ పురోగతిని ఆయన పరిశీలించారు. అనంతరం బల్దియా కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ మురుగునీటిని దారి మళ్లించేలా పటిష్టమైన డ్రైనేజీల నిర్మాణానికి సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. భవిష్యత్తులోనూ మురుగునీటి పరిమాణాన్ని తట్టుకునేలా తగినంత మోతాదులో పైపుల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. డపా నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలు సేవించే వారిపై అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఇక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఈజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కడప నగరం శివార్లో గంజాయి సేవకం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది అత్యాధునిక డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ఉంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పదంగా సంచరించే వారిపై నిఘా ఉంచడంతో పాటు గంజాయిని సేవించేవారిని గుర్తించేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. బుధవారం నగరంలోని గుర్రాలగడ్డ, అల్మాస్పేట బ్రిడ్జ్, బుగ్గవంక పరివాహక ప్రాంతం, ఏఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాలు, పులివెందుల రోడ్లోని సాక్షి సర్కిల్ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచడం ద్వారా అనుమానాస్పదంగా సంచరించే వారిని గుర్తించే చర్యలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా విచారిస్తున్నారు. డ్రోన్ ఆపరేటర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మియాపూర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. షెల్లింగంపల్లి నియోజకవర్గంలోని మక్తా విలేజ్ లో గత కొన్ని రోజుల క్రితం తాగునీటి పైప్లైన్ మరమ్మతుల కోసం 2-3 చోట్ల గుంతలు తీసి మరమ్మతులు చేశారు. మ్యాన్ హోల్ గుంతలో వాహనదారులు పడకుండా ఉండేందుకు సెంట్రింగ్ కట్టెలు అడ్డం పెట్టి మ్యాన్ హోల్ మూతను పైన ఏర్పాటు చేశారు. దాన్నే పక్కాగా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని స్థానికులు అంటున్నారు. పక్కనే పాఠశాల ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ బస్సులు ప్రతి
ప్రతిక్షణం తిరుగుతూనే ఉంటాయి. ఎవరైనా గుంతల్లో పడే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. తాగునీటి వృధాను అరికట్టారు, కానీ గుంతలపై మూత ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత కొన్నాళ్లుగా ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మూత తెచ్చిపెట్టారు, కానీ పకడ్బందీగా ఏర్పాటు చేయలేదు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మ్యాన్ హోల్స్ పై మూతలు ఏర్పాటు చేసి సమస్య లేకుండా చూడాలని వారు కోరుతున్నారు. లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని బీజేపీ సీనియర్ నేత గుండె గణేష్ ముద్రాజ్ హెచ్చరించారు. గొర్రెలు, మేకలు అభివృద్ది పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 2,500 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొట్టేలు పెంటయ్య అధ్యక్షతన గొర్రెల, మేకల అభివృద్ది సహకార ఫెడరేషన్ కార్యక్రమం ఎదుట జరిగిన ధర్నాను ఉద్దేశించి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె రామాంజనేయులు మాట్లాడుతూ తమ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసమే పనిచేస్తుందని, నిరంతరం చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదరణ పథకం కింద 1,000 కోట్ల రూపాయలు అందరికీ వృత్తి, నైపుణ్య అభివృద్ది కోసం 1,225 కోట్లు మాత్రమే కేటాయించారని, ఆయన చెప్పిన మాటలకు ఆచరణలో ఎంత తేడా ఉందో అన్న విషయం రాష్ట్ర బడ్జెట్తో తేలిపోయిందని, రాష్ట్ర జనాభాలో 25% ఉన్న 30 రకాల చేతి వృత్తిదారుల సంక్షేమం కోసం చేసిన కేటాయింపులు చాలా నామమాత్రంగా ఉన్నాయని, వ్యవసాయ రంగం తర్వాత ఉత్పత్తి రంగంలో ప్రజలకు పౌష్టిక ఆహారాన్ని అందించే గొర్రెల, మేకల పెంపకందారులు సంక్షేమం కోసం మరింత దారుణంగా కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది ఏ విధంగా ఉందో నిరూపించిందని, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాకముందు విశ్వకర్మ యోజన పథకం కింద 18 రకాల చేతి వృత్తిదారులకు పూర్తి స్థాయిలో వారి వృత్తి నైపుణ్యాన్ని కోసం రుణాలు మంజూరు కోసం పెద్ద ఎత్తున కేటాయిస్తారని గొప్పలు చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీరిరువురు కార్పొరేటర్ల కంపెనీల యొక్క ప్రయోజనాల కోసమే కేటాయించారే తప్ప దేశ సంపదను సృష్టిస్తూ సమాజానికి సేవలందిస్తున్న వృత్తిదారులను, ముఖ్యంగా గొర్రెల పెంపకందారుల సంక్షేమం కోసం పూర్తిగా అన్యాయం చేశారని, రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకదారులం ఎండనక వాననక నిరంతరం భూములు లేక అడవుల్లో మేపుకుంటూ ఒకవైపు ఫారెస్ట్ అధికారుల వేధింపులు, గ్రామాల్లో పెత్తందారుల వేధింపులు, కనీసం పచ్చిక బయలు లేనటువంటి పరిస్థితిలో పెద్ద సంఖ్యలో వలసలు వెళ్లి గొర్రెలు, మేకలను మేపుకున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలకు నష్టపోయిన గొర్రెల మేకలను గాని, ఇందులో చనిపోయినటువంటి గొర్రెల మేకల పెంపకదారుల కోసం ఏమాత్రం ప్రభుత్వం స్పందించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం ఇచ్చేటువంటి రుణాలు సాధారణ గొర్రెల, మేకల పెంపకందారులకు కాకుండా కార్పొరేటర్ కంపెనీల వ్యక్తులకు మాత్రమే ఉపయోగపడేటటువంటి పద్ధతిలో పథకాలు అమలు చేస్తున్నారని, బ్యాంకులు షూరిటీ లేకుండా గొర్రెల, మేకల పెంపకదారులకు రుణాలు మంజూరు చేయటం లేదన్నారు. సబ్సిడీ రుణాలు, గొర్రెల కాపర్లకు సబ్సిడీ రుణాలు, గొర్రెల కాపర్లకు 5 ఎకరాల భూమి, గొర్రెల కాపర్లకు 5 ఎకరాల భూమి, గొర్రెల కాపర్లకు 5 ఎకరాల భూమి, గొర్రెల కాపర్లకు సబ్సిడీ రుణాలు, గొర్రెల కాపర్లకు సబ్సిడీ రుణాలు, గొర్రెల కాపర్ల ఐక్యత, గొర్రెల కాపర్ల ఐక్యత, గొర్రెల కాపర్లకు రాష్ట్ర బడ్జెట్ లో 25 కోట్లు, గొర్రెల కాపర్లకు రాష్ట్ర బడ్జెట్ లో 25 కోట్లు వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర బడ్జెట్లో గొర్రెల మేకల పెంపకందారుల ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా కేవలము మొత్తం వృత్తిదారులందరూ కూడా కేవలము 1,000 కోట్లు మాత్రమే కేటాయించారు. మరి ఆ నైపుణ్య అభివృద్ధి కోసం కేవలం 1,225 కోట్లు మాత్రమే కేటాయించారు. మరి రాష్ట్రంలో చేతి వృత్తిదారులందరూ కూడా 25% జనాభా పైన కలిగి 30 రకాల వృత్తిదారులందరూ కూడా ఉన్నారు. ఇందులో ప్రధానమైనటువంటి వాళ్ళు ఉత్పత్తి రంగంలో మరి ప్రజలకి పౌష్టికాహారాన్ని అందించేటువంటి గొర్రెల మేకల పెంపకందారులు 5 లక్షల కుటుంబాలు ఈ వృత్తి పైన జీవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2,65,00,000
మరి గొర్రెలు మేకల సంపద కలిగి ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ మరి ఎండనక వాననక మరి పచ్చిక బయలు లేక అడవులకు పోయినటువంటి సందర్భంలో బయలు జరిమానా విధిస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారుల వేధింపులు, గ్రామాల పెత్తందారులు, ఆ రకంగా అత్యంత భూమి లేనటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి గొర్రెల మేకల పెంపకందారులు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అత్యధికులు ఈరోజు వృత్తిదారులు, గొర్రెల పెంపకందారులు ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే. మరి ఉదయం లేచిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి బీసీల సంక్షేమ ప్రభుత్వం, బీసీల కోసం ఉద్ధరించడం కోసమే మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు. బడ్జెట్ విషయానికి వస్తే మరి పూర్తిగా నామమాత్రంగా కేటాయిస్తున్నటువంటి తీరుని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం తరఫున తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు గుంటూరులో రాష్ట్ర గొర్రెల పెంపకందారుల యొక్క సహకార ఫెడరేషన్ కార్యాలయం ఎదుట మొట్టమొదటిసారిగా మా నిరసన తెలియజేస్తాం. అందుకే ఈ సందర్భంగా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంగా గొర్రెల మేకల పెంపకందారులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి రుణాలు ఇవ్వడంలో కానీ, వారికి అదేవిధంగా వారికి ప్రతి సంవత్సరానికి 4 సార్లు నష్ట నివారణ మందులు ఇవ్వాలి. అదేవిధంగా సీజనల్గా వచ్చేటువంటి వ్యాధుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పశు వైద్య అధికారుల ద్వారా వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి పనులు ఏమాత్రం చేపట్టడం లేదు. అనేక ప్రమాదాల్లో వన్య ప్రాణుల దాడులకు గురై, కుక్క కాటుకు గురై, రోడ్డు ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో గొర్రెలు చనిపోతూ ఉన్నాయి. గొర్రెల మేకల పెంపకదారులు ప్రమాదానికి గురవుతూ ఉన్నారు. వారికి సరైనటువంటి నష్ట బీమా పథకం ఈరోజు ఈ సందర్భంగా ఏమాత్రం ప్రభుత్వాలు కల్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు కేవలం విశ్వకర్మ యోజన పథకం ద్వారా మేమంతా కూడా గొర్రెల మేకల పెంపకదారులకి మేమంతా కూడా మరి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఆచరణలోకి వచ్చేపాటికి మరి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి కార్పొరేట్ మాత్రమే ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో మరి రుణాలు ఇస్తూ ఉన్నారు. సాధారణ గొర్రెల మేకల పెంపకందారులకి కావలసినటువంటి సబ్సిడీ రుణాలు ప్రతి గొర్రెల మేకల పెంపకందారులకి 5 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లయితే వారి జీవన ఉపాధి బాగుపడుతుంది. అందుకే ఈ సందర్భంగా ఈ సమస్యలను కూడా సమగ్రంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడానికి ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మరి రేపు రాష్ట్ర బడ్జెట్ ముగింపు సమావేశం సందర్భంగా జరిగినటువంటి అన్యాయాన్ని, గొర్రెల మేకల పెంపకందారుల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించాలి, కనీసం 2,500 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్ లో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ దక్షిణామూర్తి వాళ్ల దివ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అఖిల భారత హనుమత్ దీక్ష పీఠాధిపతులు దుర్గాప్రసాద్ సమక్షంలో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన హోమం, పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివార్ల దర్శనం చేసుకుని మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అన్న సంతర్పణ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు విజయకుమార్ చౌదరి, రామారావు, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ప్రవీణ్, అప్పారావు, శివచౌదరి, నళినీకాంత్, రమణ, రజిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు. షెల్లింగపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న నమస్తే షెల్లింగపల్లి కార్యక్రమం 17వ రోజు సందర్భంగా హఫీజ్పేట్ డివిజన్లోని శివాజీనగర్ గెస్టెడ్ ఆఫీసర్స్ పార్క్ ను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రజల వినోదానికి, ఆరోగ్యం, నడకకు ఉపయోగపడే ఈ పార్కు ఇప్పుడు పూర్తిగా చెత్తా చెదారంతో, మట్టి కట్టెలతో, చెట్టతో డంపింగ్ యార్డ్ గా మారిపోయింది. ప్రహారీ గోడలు కూలిపోవటం వల్ల పార్కు భూమి చాలా వరకు కబ్జాకు గురయ్యే ప్రమాదంలో ఉంది. గతంలో ఈ భూమిపై కబ్జా కేసులు నడుస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకుండా చేతులెత్తేయటం వలన పరిస్థితి మరింత దయనీయంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసులు కూడా ఈ పార్కు పునర్నిర్మాణం కోసం డిమాండ్ చేస్తూ, పిల్లలు ఆడుకోవటానికి, వృద్ధులు నడవటానికి ఈ పార్క్ అవసరం. వేసవిలో మేము బయట తిరగటానికి ఈ స్థలం ఎంతో అవసరమని తెలియజేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో టౌన్ పార్టీ అధ్యక్షులు షిడగం వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా వైఎస్సార్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు పిలుపు మేరకు కాకినాడలో తలపెట్టిన వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమానికి కార్ల ర్యాలీతో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు షిడగం వెంకటేశ్వరరావు, బదిరెడ్డి గోవింద్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాలను చూసి విని పుట్టిన పార్టీ అని, జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి విని నేను విన్నాను, నేను ఉన్నాను అని భరోసా ప్రజలకు కల్పిస్తూ ప్రజలకు అండగా వైసీపీ పార్టీని స్థాపించి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ప్రజల సంక్షేమం, అభివృద్ధియే ధ్యేయంగా పాలన సాగిస్తూ పార్టీని 14 వసంతాలు నడిపి నేడు 15వ వసంతంలోకి విజయవంతంగా అడుగు పెడుతున్నారన్నారు. నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి గత 5 సంవత్సరాల పరిపాలన కాలంలో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజకమైన పరిపాలన అందించడం జరిగింది. అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు, అందులో మొట్టమొదటిగా రైతు భరోసా కార్యక్రమం కానీ, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, నాడు నేడు కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మరి ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం 6 సూత్రాల పథకం అమలు చేస్తామని కానీ అనేక రకమైనటువంటి చెలనేటువంటి వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఒక దర్శించే కార్యక్రమం తప్ప ఇంటి కార్యక్రమాన్ని చేయలేదు. మరి దాని మీద రాజీ లేని పోరాటం చేయాలనిపిస్తున్న పార్టీ ఒక ప్రణాళిక ప్రకారంగా మరి ఈరోజు అందులో ముఖ్యంగా పెన్షన్ రీయింబర్స్మెంట్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఆర్థికంగా వెనకబడి కుటుంబాలు ఆదుకోవాలని ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి వాళ్ళు చదువుకోవడానికి, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం పెట్టి IIIT కానీ, మెడికల్ సీట్ కానీ అనేక సీట్లలో వాళ్ళకి సదుపాయాలు కల్పించి ఉన్నత శిఖరాల్లో ఉండాలనే ఉద్దేశం మీద ఫీజు రీయింబర్స్మెంట్ పెడితే అది తొంగలకు దొక్కినటువంటి యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అదే రీతిలో వసతి దీవెన కార్యక్రమం కూడా తొంగలకు దొక్కే పరిస్థితి ఉంది. అదే రీతిలో మెడికల్ సీట్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు చదువుకోవాలని ఉద్దేశించినటువంటి ఈ పిల్లలకి ప్రైవేట్ పరం చేసి వాళ్ళ దగ్గర ఫీజులు చేయాలనే ఉద్దేశం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక ప్రకారంగా దశల వారీగా ఉద్యమ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమంలో మనమందరం కూడా పాలు పంచుకొని ప్రజా పోరాటం చేసి ప్రజా రంజకమైన పరిపాలన చేస్తున్నటువంటి గత 5 సంవత్సరాల క్రితం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి కావడానికి, ప్రజా విప్లవం, ప్రజా పోరాటం చేయడానికి శక్తివంతం లేకుండా మనందరూ కూడా పనిచేయాలని చెప్పని మీ అందరూ తెలియజేస్తున్నారు. జై జగన్, జై జగన్. పటాన్చెరు నియోజకవర్గం ఒక చిత్రం 1000 పదాలకు సమానం అనేది నానుడి. దాన్ని మరింత విస్తృతపరుస్తూ ఛాయాచిత్ర కళలో నిజాన్ని వెతుక్కుంటూ అనే శీర్షికన ఐఐటి హైదరాబాద్ కు చెందిన డాక్టర్ దీపక్ జాన్ మాథ్యూ బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఛాయాచిత్రకళపై లోతైన అవగాహనను ఏర్పరిచేలా సాగిన ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీలో
వాస్తవికత యొక్క అర్థం, దాని చారిత్రక పరిమాణం, ప్రామాణికత, ఫోటోగ్రఫీ, పెయింటింగ్ మధ్య దీర్ఘకాలిక పరస్పర చర్యను ఆయన వివరించారు. శతాబ్దాలుగా ఫోటోగ్రఫీ ఎలా మారిపోయిందో డాక్టర్ మాథ్యూ అన్వేషించారు. వాస్తవికత యొక్క అవగాహనను రూపొందించి వాటిని పునర్నిర్వచించారు. ఎంతో ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా సాగిన ఈ కార్యక్రమం వివిధ విభాగాల నుంచి వచ్చిన విభిన్న ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. దృశ్య కథ చెప్పే కళ, విజ్ఞాన శాస్త్రంపై తాజా దృక్పథాలను మాథ్యూ వివరించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని మీడియా స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్ ఆఫ్ డిజైనర్స్ ఇండియా, ఐఐటి హైదరాబాద్లు సహకారం అందించాయి. వివాహ వేడుకకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ మరియు మాజీ ఎంపీటీసీ దండు నరసింహారావు, రవికుమార్, సింగిల్ విండో చైర్మన్ బుడుగు శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల చంద్రయ్య, దేవుని తిరుమలాపూర్ మాజీ సర్పంచ్ సత్యం, గంట్రావుపల్లి చిన్నయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరం సుదర్శన్ రెడ్డి, రామ్లాల్ నాయక్, మరికల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొల్లె ఈశ్వర్, కొత్తపేట గ్రామ యువ నాయకులు చిత్రనాథ్, రాకేష్, వెన్నచర్ల యువ నాయకులు బై రాముడు, పెద్దకొత్తపల్లి మండలం తాజా మాజీలు తదితరులు వివిధ గ్రామాల నాయకులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఛాయా చిత్రకళలలో వాస్తవాన్వేషణ, గీతంలో ఫోటోగ్రఫీపై ఆతిథ్య ఉపన్యాసం చేసిన ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ జాన్. స్వచ్ఛమైన నీటితో దుర్గం చెరువు కలకలలాడాలి, బల్దియా కమిషనర్ ఇలంబర్తి. గుంతలు తీశారు, పూడ్చటం మరిచారు, తెరుచుకున్న మ్యాన్ హోల్ పట్టించుకొని అధికారులు. శివాజీనగర్ గెస్టెడ్ ఆఫీసర్స్ పార్క్ ను పరిశీలించారు జనసేన పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి. ఏలేశ్వరంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పులివెందులలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ స్టార్ టీవీ.